ఏఐసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్రానికి వచ్చింది. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్లమెంటు ఫలితాలపై సమీక్షించనుంది. ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను వేసింది పార్టీ అధిష్టానం. గెలుపోటములకు గల కారణాలను పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకోనున్నారు కమిటీ సభ్యులు. పార్లమెంటు ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం పోస్టుమార్టం చేసే పనిలో పడింది. ఆశించిన స్థాయిలో కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గెలవకపోవడంతో గుర్రుగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఫలితాలను సమీక్షించడానికి సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను వేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు నిజ నిర్ధారణ కమిటీలు గత నెల నియమించింది అధిష్టానం. తెలంగాణకు వేసిన నిజ నిర్ధారణ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు పీజే కురియన్, రకీబుల్ హుసేన్, పర్గత్ సింగ్లు ఉన్నారు. వీరు 3 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి పార్లమెంటు ఫలితాలపై సమీక్షించనున్నారు. ఇవాళ ఒక్కొక్క పార్లమెంటు సెగ్మెంట్ వైజ్ గా రివ్యూ చేయనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. గెలిచిన ఓడిన పార్లమెంటు నేతలతో విడివిడిగా మాట్లాడనుంది. గెలిచిన 8 పార్లమెంటు సీట్లలో గెలుపు కోసం అనుసరించిన వ్యూహాలు, ఓటమికి గల కారణాలు అడిగి తెలుసుకోనుంది నిజ నిర్ధారణ కమిటీ. పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్ఛార్జిగా వ్యవహరించిన నేతలతో చర్చించనుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. మొదటి రోజు అభ్యర్థులు, ఇన్ఛార్జీలుగా ఉన్న నేతలతో మాట్లాడనున్నారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులు. రెండో రోజు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుల నుంచి సమాచారం సేకరించనుంది కమిటీ. ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. చివరి రోజు ఓటమి పాలైన పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనుంది నిజ నిర్ధారణ కమిటీ. జిల్లా కేంద్రాల్లో సీనియర్ కార్యకర్తలను కలిసి వివరాలు రాబట్టనుంది. తెలంగాణలో 17 స్థానాలుంటే కాంగ్రెస్ 14 నుంచి 15 సీట్లు ఈజీగా గెలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత ఒప్పందం కారణంగా కాంగ్రెస్ 8 సీట్లను, బీజేపీ 8, ఎంఐఎం 1 సీటును గెలుచుకుందన్న చర్చ జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 1 సీటు కూడా దక్కించుకోలేదు. 7 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేసిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల కొన్ని చోట్ల ఓడిపోయారంటున్నారు. ఇవే విషయాలు ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీకి రాష్ట్ర నేతలు వివరించనున్నట్లు తెలుస్తోంది.